రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ దేశంలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా నిలుస్తోంది. ఇక హైదరాబాద్ మహానగరం విశ్వనగరంగా అంతర్జాతీయ గుర్తింపు పొందింది. అయితే నగరం పెరగడంతో రియల్ ఎస్టేట్ సైతం అంతకు మించిన వేగంతో దూసుకుపోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సై అనటంతో నగరంలో రియల్ రూపురేఖలు మారిపోయాయి. పనికిరావనుకున్న భూములు బంగారు బాతుగుడ్లయ్యాయి. నిజాం కాలంలో చెరువులతో కళకళ్లాడిన భాగ్యనగరం ఇప్పుడు కబ్జాలతో కాంక్రీట్ జంగిల్గా మారిపోతోంది. హైదరాబాద్ శివార్లలో యథేచ్ఛగా చెరువుల కబ్జా కొనసాగుతోంది. ఇరిగేషన్, రెవెన్యూ ఆఫీసర్లు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తుండడం, భూ ఆక్రమణలపై పంజా విసిరే హైడ్రాకు కోట్ల రూపాయల కహానీ కనిపించకపోవడంతో కబ్జా కోరులు యథేచ్ఛగా చెరువుల్ని చెరబట్టేశారు. దీంతో శంకర్పల్లి, దొంతన్పల్లిలో తురక చెరువులో సగానికి పైగా ఇళ్లు వెలిశాయి. అక్రమార్కులు కబ్జా చేయడమే కాదు, దర్జాగా ఫామ్ హౌస్, డూప్లెక్స్ బిల్డింగుల నిర్మాణాలు చేపట్టారు. గుండెలు తీసిన బంట్లో అర్థం చేసుకోవచ్చు. నిబంధనలన్నీ పాటించే సామాన్యులను ముక్కు పిండి సమస్యలు సృష్టించే అధికారులు ఇక్కడ ఇంతలా అక్రమాలు జరుగుతున్నా కిమ్మనకుండా ఉన్నారంటే కోట్ల రూపాయలు చేతులు మారకుండా ఎలా ఉంటాయన్న అనుమానం ఎవరికైనా కలుగుతోంది. కబ్జా కోరులు, అధికారులు, నేతలు కలగలిసి సాగిస్తున్న తుర్క చెరువు కబ్జా భాగోతంపై స్థానికుల కంప్లైంట్తో రాజ్ న్యూస్ రంగంలోకి దిగింది. గ్రేటర్ హైదరాబాద్లో చెరువులు అంతరించిపోతున్నాయి. దర్జాగా కబ్జా చేస్తున్నారు భూ బకాసురులు. ఏ ప్రభుత్వం వచ్చినా చెరువుల పరిరక్షణే తమ ధ్యేయమని చెబుతున్నాయి. కానీ ఆచరణకు మాత్రం నోచుకోవడం లేదు. చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లు అన్ని కబ్జాకు గురవుతున్నాయి. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలో ల్యాండ్ రేట్స్ విపరీతంగా పెరిగిపోవడంతో కబ్జా రాయుళ్ల నజర్ చెరువులపై పడింది. చెరువును మింగేస్తున్నారు కేటుగాళ్లు. హైడ్రా వచ్చినా డోంట్ కేర్ అంటున్నారు. చెరువులను కాపాడాలని అటు సామాన్యులు, ఇటు హైడ్రా చెబుతున్న భూబకాసురులు తగ్గేదేలే అంటున్నారు. రెవెన్యూ, ఇరిగేషన్ అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకుండా పోయింది. కళ్ల ముందే జలసిరులతో కళకళలాడే చెరువులు చెరబట్టడంతో స్థానికులు విస్మయానికి గురవుతున్నారు. చెరువుల కబ్జాకు సంబంధించి అన్ని ఆధారాలు ఇచ్చినా ఆఫీసర్లు ఏం చేయలేకపోతున్నారు. భాగ్యనగర శివార్లలోని అత్యంత ఖరీదైన తుర్క చెరువు కబ్జా కహానీ రాస్తే రామాయణం, వింటే భారతం. కోట్ల రూపాయల విలువైన జాగాపై రాబందుల కన్నుపడింది. కొందరు యథేచ్ఛగా కబ్జాలకు పాల్పడ్డారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి, దొంతన్పల్లి గ్రామానికి చెందిన తుర్క చెరువు 28.08 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. కానీ ఆ చెరువుపై కన్నేసిన కబ్జా రాయుళ్లు ఆ చెరువు స్థలాన్ని పందికొక్కులా మింగేశారు. ఇదేంటని అడిగితే తిరగబడి బెదిరింపులకు పాల్పడుతున్నారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్ కు కూతవేటు దూరంలో ఉంది తుర్క చెరువు. సర్వే నెంబర్ 6/1, 6/2, 9, 10, 11, 12, 13, 22, 26/1లలో 28.08 ఎకరాల విస్తీర్ణంలో తుర్క చెరువు ఉంది. అక్కడ ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో అక్రమంగా మట్టి వేసి, వెంచర్ వేసి అధికారులను ప్రలోభపెట్టి అనుమతులు తీసుకున్నారు. ఆ చెరువు స్థలంలో ఇళ్లు, ఫామ్ హౌస్, ఇతర నిర్మాణాలు యథేచ్ఛగా చేపడుతున్నారు. దీంతో చెరువు స్థలం సగానికి పైగానే పూర్తిగా కబ్జాకు గురైంది. అసలు చెరువు స్థలం ఎవరెవరు కబ్జా చేశారనే విషయానికి వస్తే 4 వ్యక్తుల పేర్లు వినిపిస్తున్నాయి. శంకర్పల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. చెరువు స్థలం కబ్జా చేశారని సెక్షన్ 447, 427, 432 కింద కేసులు నమోదయ్యాయి. A1గా శ్రీనివాసరాజు, A2గా మహమ్మద్ ఆరిఫ్ ఖాన్, A3గా రహీం, A4గా రాజేష్ జైన్ పై కేసులు నమోదు చేశారు. వీరంతా తుర్క చెరువులో అక్రమంగా మట్టి వేసి ఇళ్ల నిర్మాణం చేపట్టారు. శ్రీనివాసరాజు తుర్క చెరువులోని సర్వే నెంబర్లు 9, 10, 11, 18లో
మహమ్మద్ ఆరిఫ్, ఖాన్ రహీం అనే వ్యక్తులు 6/2లో, రాజేష్ జైన్ 12, 22, 26లలో స్థలాలు కబ్జా చేశారు. జీవో 111 పరిధిలో ఉన్నా కూడా కట్టడాలు కట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తుర్క చెరువు ఆక్రమణలపై అధికారులు చేతులెత్తేశారు. ఇరిగేషన్ అధికారులు వచ్చి రెవెన్యూ అధికారులకు లెటర్ రాస్తారు. రెవెన్యూ అధికారులు స్థానిక ఎంఆర్ఓకు లేఖ రాస్తున్నారు అంటూ స్థానికులు వాపోతున్నారు. మామూళ్ల మత్తులో అధికారులు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు.